హై అమిగోస్, వెల్కమ్ టు టీవీ5. అండ్ నా ముందున్న గెస్ట్ వచ్చేసి నీలా రమణ. మీరు హిట్ సిరీస్లో చూడవచ్చు అండ్ అలానే కొన్ని సినిమాలు చేస్తుంది అండ్ రీల్స్ ద్వారా బాగా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నీలా మనతో పాటు ఉంది, మాట్లాడదాం. హాయ్ నీలా. హాయ్ మహి. హాయ్. అసలు పద్ధతిగా చూస్తుంటే నాకు చాలా టైం పట్టింది రెండర్ అవ్వడానికి శారీలో. పద్ధతిగానే కదా ఉంటాను. అవును, పద్ధతిగానే ఉంటాను కానీ పద్ధతిగా అనిపించట్లేదు. జోక్స్ అపార్ట్, ఎలా ఉంది ఏంటి లైఫ్? గోయింగ్ గుడ్. గోయింగ్ గుడ్. మూవీస్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ 3 మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి. ఓకే, సో చెప్పచ్చా చెప్పకూడదా అవి? చెప్పొచ్చు. మహేంద్రగిరి వారాహి ఒకటి, సంతోష్ జాగర్లపూడి గారు డైరెక్టర్, అండ్ కూర్మనాయకి హర్షవర్ధన్ అని డైరెక్టర్. సో అది వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్. అందులో చేస్తున్నాను. అండ్ ఇంకొక మూవీ నిన్ననే సైన్ చేసిన, ఇంకా టైటిల్ నేను చెప్పలేను, బట్ అందులో అయితే దయ్యం రోల్. ఒక దాంట్లో దేవత రోలు, ఒక దాంట్లో దయ్యం రోలు. దేవత రోల్ కూడా ఉందా? కూర్మనాయకిలో చేస్తున్నా, మహాలక్ష్మి. దేవత దయ్యం అన్ని కవర్ చేయాలిగా. విలన్ అయిపోయింది, సారీ కోల్డ్ ఉంది. విలన్ అయిపోయింది. కామెడీ రోల్ చేశాను మామ మషింద్రాలో, అండ్ ఎమోషనల్ రోల్ చేశాను. ఈరోజు సేద్యం కూడా రిలీజ్ అవుతుంది. ఈరోజు మూవీ జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్లో రిలీజ్ అవుతుంది. అది నా ఫస్ట్ మూవీ సేద్యం అనేది. అంటే నేను ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ యాక్టింగ్ కానీ ట్రై చేసింది కూడా నేను ఫస్ట్ మూవీ సేద్యమే. బట్ అది అన్ఫార్చునేట్లీ డిస్ట్రిబ్యూటర్స్ లేకపోవడం వల్ల అది చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు యూట్యూబ్లోనే రిలీజ్ చేస్తున్నారు అది. బట్ ఆఫ్టర్ దాట్ హిట్. అసలు అంతా పక్కన పెడితే రీల్స్ ఫస్ట్ బాగా నోటెడ్ అయ్యావు, అది కాకుండా అయితే హిట్ హిట్. అసలు ఆ క్యారెక్టర్కి చాలా మంది నెగిటివ్ కూడా అయ్యారు కదా. ఇలా అసలు హిట్ 2 వచ్చిన తర్వాత బయట నేను కనబడితే ఎంత నెగిటివ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత నెగిటివ్. నన్ను తిట్టేస్తున్నారు ఏకంగా, నీ వల్లనే అని. అంత నెగిటివ్ టాక్ వచ్చింది. అండ్ ఈవెన్ నాకు కాల్స్ కూడా అట్లనే వచ్చినాయి. ఐ గాట్ సో మచ్ ఆఫ్ కాల్స్. ఇంకా కొంతమంది అయితే ఫోన్లు, నా ఇన్స్టాగ్రామ్ డిఎంలో అయితే బూతులు నిండిపోయినాయి. మీమ్స్ ఒకటి మంచిగా ట్రోల్ అయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ నెగిటివ్ టాక్, ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనకు అది ప్లస్సే అంటారు కదా. నాకైతే అది ప్లస్ లాగే అనిపించింది. దాని తర్వాత కూడా నాకు మంచి ఆఫర్స్ వచ్చాయి, చాలా హెల్ప్ఫుల్ అని. నాకు శైలేష్ సార్ కూడా ఫోన్ చేసి చాలా మంచి టాక్ వచ్చింది, నువ్వు ఎలా తీసుకోగలుగుతున్నావా లేదా అని కన్సర్న్, హీ వాస్ వెరీ కన్సర్న్. నువ్వు ఈ నెగిటివ్ టాక్ని తీసుకోగలుగుతున్నావా అని నాకు కాల్ చేసి మరీ అడిగారు నాకు. అండ్ చాలా మంది అయితే కరెక్ట్ నాకు థియేటర్స్, నేను చూడలేకపోయాను యాక్చువల్గా థియేటర్లో మూవీ, బట్ చాలా మంది నాకు థియేటర్లో కరెక్ట్ ఆ సీన్ రాగానే అందరూ అరిచేశారు ఎలివేషన్కి, విలన్ అని. అనుకుంటుంది కానీ సుహాస్ కన్నా ఎక్కువ నెగిటివ్ టాక్, విలన్ టాక్ నాకే వచ్చిందని నా ఫీలింగ్. బయట మీమ్స్ లో కూడా అదే వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అన్ఎక్స్పెక్టెడ్. నా ఫస్ట్ అంటే రిలీజ్ అయింది అదే కాబట్టి థియేటర్లో నా ఫస్ట్ ఎక్స్పీరియన్సే అంత పెద్దగా రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్. అండ్ చాలా సార్లు మనం వింటూ ఉన్నాం కదా, పోర్షన్ తక్కువ ఉన్న క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉంటే చాలా ప్లస్ అవుతుంది. మాక్సిమం 2 minutes ఉంటుంది అంతే, లైక్ మాక్సిమం 2 minutes. మూవీ స్టార్టింగ్, మూవీ ఎండింగ్, బట్ మూవీ అంతా ఎక్కడో చోట రోల్ అవుతూనే ఉంటాను. సో హ్యాపీ ఫర్ దాట్. సో ఏమేమి రియాక్షన్స్ వచ్చాయి? మిక్స్డ్. బాగా చేసావని కొంతమంది అయితే బూతులు తిట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు. చాలా అసలుకి ఎక్స్పెక్ట్ చేసిండు అన్ని బూతులు. నా డిఎం నిండిపోయింది అసలుకి. ఎందుకు ఇలా? జస్టిస్ ఫర్ సార్వాడు, హర్షామృతం సార్ గారు జస్టిస్ ఫర్ సార్వాడు అని హ్యాష్ కూడా క్రియేట్ చేసారు. అంత ఘోరంగా వెళ్ళిపోయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హిట్ 2 అయిన వెంటనే మా కాంబినేషన్ లోనే మళ్ళీ మామ మశ్చింద్ర వచ్చింది. సో అందులో కూడా నా పార్ట్ ఏదైతే ఉందో, నిద్రపోతున్నప్పుడు తాళి కట్టేశాడు, ముద్దన స్టెప్ చచ్చినాడు అని, అది కూడా వైరల్ అయింది. సో ఆ కాంబినేషన్, మా కాంబినేషన్ బాగా అది కూడా వైరల్ అయింది. ఇప్పుడు హిట్ తర్వాత ఏమైంది? ఆఫర్స్కి వచ్చాను. హిట్ తర్వాత బేసిక్గా మా మమ్మీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అంటే తర్వాత కాదు, సేమ్ టైం అక్టోబర్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో షీ సింగిల్ పేరెంట్, మేము 4 kids.
సో ఆ టైంలో మాకు చూసుకోవడానికి ఎవరు లేరు అండ్ ఐ హ్యాడ్ టు లీవ్ సో మెనీ ఆపర్చునిటీస్. అంటే హిట్ 2 తర్వాత నాకు వచ్చిన పెద్ద పెద్ద మూవీస్ బాలకృష్ణ గారిది వచ్చింది, రవితేజ గారితో వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ గారిది వచ్చింది, పవన్ కళ్యాణ్ గారిది మూవీ వచ్చింది. చిన్న రోల్స్ పెద్ద రోల్స్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ గాట్ ద రోల్స్, ఫ్రెండ్ రోల్స్ కానీ కొంచెం ఇంపార్టెంట్ రోల్స్ కానీ వచ్చాయి. సో బట్ అట్ ద సేమ్ టైం మమ్మీకి బాగాలేకపోవడం, ఐసీయూలో ఒక 1 month ఉన్నాం మేమంతా. సో ఆ పర్టికులర్ పీరియడ్ ఏది డిసైడ్ చేసుకోలేక ఐ చోజ్ మై మామ్. మూవీస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఐ హ్యాడ్ టు లీవ్ ఆల్ దోస్ ఆపర్చునిటీస్. తర్వాత ఆల్మోస్ట్ 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు మూవీస్ చేస్తున్నా. ఓకే, బాధ అనిపించిందా? అంటే చాలా మంచి roles కదా. బాధ ఎందుకు ఉండదు, చాలా ఉంటుంది. అండ్ అనుకోకుండా వచ్చిన సక్సెస్ హిట్ 2, దాని తర్వాత మేబీ మూవీస్ అన్నీ చేస్తుంటే ఎక్కడో ఉండేది నా కెరీర్. బట్ సమ్హౌ నాకు నమ్మకం ఉంది, ఐ కెన్ గెట్ ఆన్, మళ్ళీ వస్తాయని నాకు నమ్మకం ఉంది. అంటే మీరు చెప్పిన పేర్లు అవి చిన్నవి కాదు, చిన్నవి కాదు. పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, రవితేజ గారు కానీ కాదు. అంటే మేబీ అందరూ ట్రై చేసినా అలాంటివి కొన్ని కష్టం రావడం కష్టం. Maybe అందుకే hit చెప్తున్నాను, అనేది బాధ. హిట్ అనేది నాకు లైఫ్ ఇచ్చింది. హిట్ 2 నాకు నిజంగానే లైఫ్ ఇచ్చింది. నేను ఆడిషన్స్కి వెళ్ళి తిరిగి చేసి అంత కష్టం కూడా నాకు పడలేదు. హిట్ 2 తర్వాత నాకు కాల్స్ వచ్చాయి, నాకే వచ్చాయి కాల్స్, మేడం ఈ రోల్ ఉంది, మీరు ఈ రోల్కి అయితే సరిపోతారు. ఇప్పుడు కూడా నేను ఎక్కడ ఆడిషన్స్కి అయితే నేను వెళ్ళట్లేదు, డైరెక్ట్గా నాకు కాల్సే వస్తున్నాయి, మేడం ఈ రోల్ ఉంటుంది, మీకు ఒక్కసారి వచ్చి లుక్ టెస్ట్ చేసుకోండి, ఇలానే వస్తున్నాయి కాల్స్. సో చాలా హ్యాపీ. హిట్ 2 వల్ల నాకు ఇంత ప్లస్ అవుతుంది అంటే, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, ఇట్ గేవ్ మీ లైఫ్. అంటే ఏంటి, సినిమాలకి రావాలని ఇలా రీల్స్ స్టార్ట్ చేసావా? లేదు, రీల్స్ జనరల్ గా ఫేమ్ అందరూ చేస్తున్నారని యాక్చువల్లీ 2018లో నేను ఈ టిక్టాక్ స్టార్ట్ చేశాను నేను. సో ఐ వాజ్ వెరీ ఓవర్ వెయిట్ ఉండేదాన్ని, చాలా ఆల్మోస్ట్ 85 kilos అలా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని నేను. సో బేసిక్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, సో ఐ వాజ్ ఇన్ అ డిప్రెషన్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ పర్సనల్ రీజన్. సో అక్కడి నుంచి ఏం చేయాలి తెలియక, నాకు అప్పుడు ఇంట్లోనే ఉండి ఏం చేయాలో తెలియక ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్లో ప్రైవేట్లో పెట్టుకొని వీడియో స్టార్ట్ చేశాను, బట్ స్లోగా స్టార్ట్ చేశాను. వెంటనే బయటికి పబ్లిక్లో పెట్టంగానే వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎక్కువ నేను అప్పుడు ఎమోషనల్ కోపం, జూనియర్ ఎన్టీఆర్ వీడియోస్ మంచి భారీ వైరల్ అయ్యేవి. సో అలా ఉన్నప్పుడు నాకు ఒక డైరెక్టర్, నాకు బాలు అని ఒక డైరెక్టర్ నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. లేదు నువ్వు కొంచెం సన్నపడు, నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నావు, నువ్వు కొంచెం సన్నపడు, విల్ మేక్ అ మూవీ అని చెప్పారు. అప్పుడు లీడ్గానే అడిగారు, ఆ క్యారెక్టర్ అలాంటిది, కొంచెం సన్నగా పడు, చాలా ఎఫెక్ట్ ఉన్న మూవీ అని ఆయన చెప్పారని. ఆల్మోస్ట్ నేను 6 months 7 monthsలో ఆల్మోస్ట్ ఐ లాస్ట్ 30 kilos, 56కి వచ్చేసాను నేను. ఆల్మోస్ట్ ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ వెయిట్. అయిన తర్వాత అక్కడ మూవీ ఆగిపోయింది. సో ఐ నెవర్ థాట్ ఇంకా నేను మూవీస్ అనే ఇంట్రెస్ట్ నాకు లేదు అనేసి నేను అప్పుడు అనుకున్నాను. రీల్స్ చేసుకుంటూ ఉండగా అప్పుడు నాకు సేద్యం మూవీ మా ఊరి వాళ్ళే చేశారనమాట, ధర్మవరం అబ్బాయిలు. సో సేద్యం ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అనుకున్నాము, బట్ అది మేమందరం యాడ్ ఆన్ అయ్యి దాన్ని మూవీ లాగా చేసి దానికి చాలా మేము కూడా అంతా సపోర్ట్ చేసాము. ఫస్ట్ సేద్యం పోస్టర్ వచ్చినప్పుడు శైలేష్ సార్ నన్ను అక్కడికి పిలిచారు. శైలేష్ సార్ ఆఫీస్కి వెళ్ళాం, సో పోస్టర్ లాంచింగ్కి. తర్వాత నా ప్రొఫైల్ ఎలా వెళ్ళింది శైలేష్ సార్ దగ్గరికి. లేదు మేము ఇలాంటి అమ్మాయి కోసమే మేము వెయిట్ చేస్తున్నాం, డస్కీగా ఉండాలి, కన్నింగ్ లుక్స్తో ఉండాలి. నా లుక్స్ కన్నింగ్ లుక్స్ ఉంటాయని ఆ రోజు తెలిసింది. ఏమో మరి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 6 months నుంచి మేము వెయిట్ చేస్తున్నామని అన్నారు. సో 6 months నుంచి ఎవరికి దొరకని ఛాన్స్ నాకు దొరికిందని ఆ రోజే ఆడిషన్, ఆ రోజే రెమ్యూనరేషన్ చెప్పేశారు, ఆ రోజే అన్ని ఫిక్స్ చేసేసారు శైలేష్ సార్. సో అది టర్నింగ్ పాయింట్. కాదు, ఇందాక అన్నావు కదా డిప్రెషన్ ఉన్నానని, ఏంటి రీజన్? చెప్పర్లేదు, ఎప్పుడు నీకు అంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్, లైక్ హార్ట్ బ్రేక్, ఎనీథింగ్ కైండ్ ఆఫ్. ఆల్మోస్ట్ 5 years డిప్రెషన్ 5 years డిప్రెషన్లోనే 5 years ఉన్నా. ఐ యూస్ టు వర్క్ ఇన్ విప్రో. యాక్చువల్గా నేను బీటెక్ జేఎన్టీలో చేశాను. సో క్యాంపస్ ప్లేస్మెంట్లోనే విప్రో వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, బట్ ఐ జాయిన్ ఇన్ విప్రో, వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 4.5 years. 4.5 yearsకి BI డెవలపర్గా చేశాను. బట్
అన్ఫార్చునేట్లీ రిజైన్ కూడా చేసేసాను. రిజైన్ చేసి ఇంట్లో కూర్చున్నాను. కైండ్ ఆఫ్ డిప్రెషన్. జాబ్ చేయాలనిపించలేదు? అనిపించలేదు. అనిపించలేదు, ఏం అనిపించలేదు, అసలు ఏం చేయాలనిపించలేదు ఆ టైంలో. ఐ థాట్ ఐ వుడ్ హార్మ్ మై సెల్ఫ్ అ లాట్. చాలా ఎక్కడ ఒకదాన్నే ఉంటే ఇంకా హార్మ్ చేసుకుంటానేమో అనే ఉద్దేశంతో ఐ కేమ్ బ్యాక్ టు మై మామ్. ఐ స్టేడ్ విత్ మై మామ్. ఇంట్లోనే ఉన్నాను 5 years. ఐ నెవర్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై హోమ్ ఆల్సో. కూరగాయలకి దానికి తప్ప నేను ఎక్కడికి వెళ్ళలేదు 5 years. సింగిల్ పేరెంట్ కదా, మదర్ ఎప్పుడు ఏం చేసారో నాకు తెలియదు. మమ్మీ వచ్చేసి జిఎస్టీ ఆఫీసర్. ఓకే. సో మమ్మీ వర్కింగ్ గవర్నమెంట్. నువ్వు లేదు, మమ్మీ ఆల్మోస్ట్ 1995 నుంచి షీఈస్ అ జిఎస్టీ ఆఫీసర్. అంటే లైక్ అప్పటి నుంచి రిజైన్ చేసే టైంకి ఎర్నింగ్ అనేది ఇంట్లో ఉంది. అమ్మ చేస్తుంది. అవును, అమ్మ ఆఫీసర్. 2 sisters ఉన్నారు, బ్రదర్ ఉన్నాడు. ఎందుకు రిజైన్ చేస్తే ఏమొస్తుందని? ప్రస్తుతానికైతే అదే అనిపించింది ఎందుకు చేశాను అని. బట్ ఓకే, లైఫ్ టర్న్ డిఫరెంట్లీ. అనుకోలేదు నేను మూవీ ఫీల్డ్కి వస్తానని, నేను అసలు అనుకోలేదు. అసలు నాకు దీనికి అసలుకి దగ్గర ఛాయలు కూడా లేవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెరీ స్టూడియస్. ఎట్లా అంటే అర్ధరాత్రి 3 గంటల వరకు చదివి మళ్ళీ 5 గంటలకే లేచి చదివే టైప్ అనమాట. ఇంటర్ కానీ 96% ఇంటర్. ఇట్లా అంటే లైక్ ఓవర్ చదువు లేకపోతే జీవితం లేదు అనే రేంజ్లో చదివాను అనమాట ఓవర్గా. అలాగే జాబ్ తెచ్చుకున్నాను వెంటనే క్యాంపస్లో. అన్ని స్కాలర్షిప్ల మీద చదివాను. ఈవెన్ ఫ్రమ్ 7th అన్ని స్కాలర్షిప్ల మీద చదివాను, బీటెక్ కూడా. సో నువ్వు తెలుసా ఇప్పుడు ఆయనకి? నువ్వు ఇప్పుడు సినిమాలో చేస్తున్నావు, ఎక్కడ మేబీ తెలిసి ఉండొచ్చా? అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలుసు. చూస్తున్నారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వద్దన్నాను. రీజన్ ఏంటి? రీజన్ ఏంటి మళ్ళీ రావడానికి? రీజన్ మళ్ళీ రావడానికి రీజన్ హీ రియలైజ్డ్. బట్ ఐ థాట్ ఆఫ్టర్ 8 years ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. సో మదర్కి ఏమైందమ్మా? మదర్కి యాక్చువల్గా షీఈ్ అ హై బీపీ పేషెంట్. టాబ్లెట్స్ వేసుకోక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. యాక్చువల్లీ షీ వాజ్ ఇన్ టు పాలిటిక్స్. ట్రై చేస్తానని అంటే ఆల్మోస్ట్ 10 years నుంచి వీఆర్ సపోర్టర్స్ ఆఫ్ వదిలే ఒక సమ్ పార్టీ. సో తను ఆల్మోస్ట్ ఎమ్మెల్యే టికెట్కి ట్రై చేసింది అనమాట. ఈసారి వచ్చేది మడక్సిరా. సో ఈసారి వచ్చేది పద్మావతి. ఓకే, ఫుల్ నేమ్ అంటే ఇంటి పేరుతో మడకసిర పద్మావతి. ఓకే. సో వచ్చేదన్నమాట ఈసారి. బట్ అన్ఫార్చునేట్లీ కరెక్ట్గా ఇంకా అనౌన్స్ చేస్తారు టికెట్స్ అనే టైంకి మొత్తం విలేజ్కి వెళ్ళింది అందరితోనూ. అంటే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళతో అందరు మాట్లాడడానికి వెళ్ళింది. ఆ టైంలోనే కరెక్ట్గా బీపీ హై క్రాస్ అయింది. ఆ విలేజ్లో డాక్టర్స్ కనీసం బీపీ చెక్ చేయడానికి కూడా వాళ్ళకి తెలియలేదు ఏం చేయాలి. బీపీ మెషిన్ పనిచేయట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అక్కడ నుంచి మళ్ళీ హిందూపూర్కి తీసుకెళ్లేపాటికి గ్యాప్లో బ్రెయిన్లో సెల్స్ అన్నీ రప్చర్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అయిపోయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో మళ్ళీ హిందూపూర్లో కూడా మాకు దొరక్క మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కర్నూలుకి షిఫ్ట్ చేసాం మెడికవర్కి. సో ఆ గ్యాప్ ఎక్కువ టైం గ్యాప్ తీసుకునేసరికి షీఈ్ నౌ పారలైజ్డ్. రైట్ సైడ్ రైట్ లెగ్ లేదు. సో షీ స్టిల్ ఆన్ బెడ్. చూసుకుంటాను. ఐ కుక్, ఐ క్లీన్, ఐ డూ ఆల్ హౌస్ హోల్డ్ కోర్స్, అన్నీ చేస్తాను. మంచి ఏమంటారు వైఫ్ మెటీరియల్ అంటారు కదా, చూడ్డానికి ఏ పని చేయదు ఇది అని అనుకుంటారు కానీ ఆన్ స్క్రీన్ చూస్తే. బట్ అన్ని పనులు చేస్తాను. చూస్తూ అమ్మను మేనేజ్ చేస్తూ బయట పనులు చేసుకుంటూ చేస్తాను. కాదు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అన్నారు కదా, బాగా అమౌంట్ ఉండాలి కదా ఎమ్మెల్యే టికెట్ ఆ టైంకి. సేవ ఎక్కువ చేసింది ఎమ్మెల్యే. See, she's a single parent. How can we have a lot of amount? We don't have. She just believed in humanity. అంత ఏంటి కరోనా టైంలో కూడా అసలు అప్పుడు వెళ్ళేవాళ్ళు కదా, డైలీ నువ్వు నమ్మవు, డైలీ 1000 పీపుల్కి ఫుడ్ పెట్టేవాళ్ళం ఆల్మోస్ట్ ఫర్ 80 days. 80 days మేము ఫుడ్ పెట్టినాం మొత్తం. సో అలా ఎక్కడున్నా ఎవరికి హెల్ప్ అన్నా కూడా చేసేది. సో అలానే ఊళ్ళో కూడా అలానే పేరుంది. అలా వర్క్ అవుతుంది. ఓకే. సో మదర్ వచ్చేసి అదే ఫాదర్కి ఏమైంది అసలు? ఫాదర్ మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. ట్యూబర్కులోసిస్తో చనిపోయారు ఫాదర్, హెల్త్ రీజన్స్తో. నేను 10th classలో ఉన్నప్పుడు చనిపోయారు నాన్న. బ్యాక్ హిట్టే కనిపిస్తుంది. హిట్ థర్డ్ కేసు అని వచ్చింది కదా, టీజర్ చూసా? చూడలేదు, ఇంకా గ్లిమ్స్ చూసాను అంతే. చేస్తున్నారు, ఏం చేద్దాం, చంపేశారు సెకండ్ పార్ట్లో. చంపేశారు. అయ్యా
మేబీ శైలేష్ సార్ ఏమైనా దయదలిచి మళ్ళీ పునర్జన్మ ఏమైనా ఉండి ఇచ్చేసి మళ్ళీ విలన్గా పైకి వస్తే బాగుంటుంది. అంటే ఎప్పుడు అబ్బాయిలే నా విలన్స్ ఉండేది, ఒక్కసారన్నా అమ్మాయిల్ని సీరియల్ కిల్లర్ గాను సైకోల్ గాను పెడితే ఎంత బాగుంటుంది కదా. ఎందుకు ఎవరికి ఐడియా రాదనిపిస్తుంది. అమ్మాయిలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదా. ఎందుకంటే ఇస్తే 4 పోట్లు కాదు 10 పోట్లు పడితే 4 పోట్లు కాదు 10 పోట్లు వేస్తావా? ఎంతైనా రాయలసీమ వాళ్ళం కదా. ఆ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా మనకి? ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఫాదర్ సైడ్. ఫాదర్ సైడ్ ఏంటి ఫ్యాక్షనిజం ఉంది. హీఈస్ అ రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హీ వాజ్ ఇంటూ చాలానే ఒక సినిమా రేంజ్ లో గొడవలు చేసింగ్. నిజంగా రియల్ లైఫ్ లో నేను వింటే చాలా తక్కువ. అంటే మా బావాళ్ళ అక్క వాళ్ళది విన్నాను కానీ, అంటే ఎలా ఉంటది నిజంగా? నీకు తెలిసిన స్టోరీ ఏంటి? అంటే మాకు తెలిసిన స్టోరీ ఏంటి అంటే, మా మమ్మీ బేసిక్ గా చాలా స్ట్రగుల్ అయింది. మా ఫాదర్ చేయడం వల్ల, అంటే ఇలా ఉండడం వల్ల అంటే లైక్ ఇంటికి వచ్చేవాళ్ళు నక్సలైట్స్ కూడా అప్పట్లో. సో అలా అంటే లైక్ ఏం చేసినా కూడా డాడీ ఎప్పుడు రెబెల్ గానే ఉండేవాడు, వెనకాల ఒక 10 మంది ఉండేవాళ్ళు, అంతా ఉన్నింది. బట్ సడన్లీ ఈజ్ అన్ ఆల్కహాలిక్, బట్ సడన్ గా ఎక్స్పైర్ అయిపోయారు. అసలు రీల్స్ లో చూసే నీలా రమణకి ఇంత బ్యాక్ అండ్ స్టోరీ ఉందని తెలియదు. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చాలా డిఫరెంట్ ఉంటాయి అందరి లైఫ్స్. చూస్తేనే ఆన్ స్క్రీన్ లో చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే అందరికి, అబ్బా వీళ్ళ లైఫ్ ఏంటి అసలు, ఎంత బిందాస్ ఉంటుంది, ఏమి ఏసీలో కూర్చొని చేస్తారు షూట్, ఏముంటది కార్లో తిరుగుతారు అని అనుకుంటారు కానీ, బట్ ఇట్స్ నాట్ కేక్ వాక్ ఫర్ ఎవ్రీ వన్. ఫర్ ఎవ్రీ వన్, ఎవరైనా కానీ, ఇప్పుడు పెద్ద యాక్టర్స్ అయినా కానీ స్ట్రగుల్ అయితేనే వస్తుంది. ఒక మూవీ చేయాలన్నా, ఒక షూట్ చేయాలన్నా కూడా ఎంత స్ట్రగుల్ అవుతాం. లిటరలీ హిట్ 2లో ఒక్క సీన్, నేను ఇలా తల ఎత్తి చూసే ఎలివేషన్ సీన్ని నేను మార్నింగ్ ఎండలో నించుంటే సాయంత్రం వరకు అయింది. అది ఎండలో ఫుల్ మార్చ్ టైంలో చేశారు, అది ఏప్రిల్ ఆ టైంలో ఫుల్ ఎండల్లో నించోవాల్సి వస్తుంది. అది ఈవెన్ పీరియడ్స్ ఉన్నా ఏమున్నా ఎంత కష్టం ఉన్నా కూడా నించోవాల్సి వస్తుంది. వర్షమైనా ఏదైనా చేయాల్సి వస్తుంది. నథింగ్ ఈజ్ అ కేక్ వాక్. అది ఏ ప్రొఫెషన్ అయినా కేక్ వాక్ కాదు. మీ ప్రొఫెషన్ అయినా మా ప్రొఫెషన్ అయినా. బట్ పీపుల్ అది గ్లామర్ ఇండస్ట్రీ ఏముంటుంది, గ్లామర్ వస్తే వస్తుంది అనుకుంటారు, ఏం రాదు, కష్టపడితేనే వస్తుంది. సో నేను అయితే యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను ఈ రీల్స్ చూసేవాడిని. అంటే లైక్ అంటే ఇన్స్టాగ్రామ్ అని స్క్రోల్ చేస్తున్నా, చాలా ఫీడ్ వచ్చేది. అంటే ఆ టైంలో కొంచెం ఏం చెప్పాలి, లైక్ స్కిన్ షో ఎక్కువే కనిపించింది ఆ రీల్స్లో. ఓకే, అప్పుడు వచ్చిన కామెంట్స్ ఏంటి, ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్లీ. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఫోటోషూట్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా నాకు ఫస్ట్ ఒక రోల్స్ గురించి నన్ను ఎవరైనా అడిగినా కూడా మీ లిమిట్స్ ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ మీ లిమిట్స్ ఏంటి అని అడుగుతారు. సో దట్ ఐ హ్యావ్ టు షో బై పిక్చర్స్ ఆర్ సమ్ వీడియోస్. సో నేను ఇంతవరకు చేయగలను ఈ రోల్స్కి. నేను ఓకే ఇప్పుడు ఏదైనా బోల్డ్ సీన్స్ కానీ, ఇప్పుడు ఏదన్నా నాకు మొన్న ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ, బట్ ఇట్స్ అ ప్రాస్టిట్యూట్ రోల్. డాక్యుమెంటరీ మొత్తం దాని మీదనే ఉంటుంది, మొత్తం లీడ్ కానీ. బట్ ఐ హ్యాడ్ టు రీథింక్ ఒకసారి, అంటే ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది. సో ఆ టైంలో జస్ట్ మనం కొంచెం ఏమంటారు డిఫరెంట్గా వెళ్దాం. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్సే చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు. ఎవరు ఏం లేకుండా వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే. అట్లీస్ట్ మనం ఇదైనా ఆన్ స్క్రీన్ అయినా మనం ఏం చేయగలుగుతామో చేయగలిగితేనే కదా ఎవరైనా ఓకే ఈ అమ్మాయి అట్లీస్ట్ షీ కెన్ డూ ఇట్, వీ కెన్ టేక్ హర్ అనేది అనుకుంటారు కదా, అట్లీస్ట్ కన్సిడర్ అయినా చేస్తారు. సో ఆ వేలో చేసిందే తప్ప దర్ ఇస్ నథింగ్ ఇంటెన్షనల్ ఏం లేదు. నెగటివ్ కామెంట్స్ అవి కామన్, అస్సలు కామన్. నేను ఇప్పుడు ఒకటి అనుకుని వెళ్తున్నాను, ఇప్పుడు నేను ఇలా చేస్తే, ఇప్పుడు ఫస్ట్లోనే ఇప్పుడు అనుష్క గారు వేదం సినిమా తీసుంటే ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. షీఈ్ అ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్. తర్వాతనే వేదం సినిమాలో ప్రాస్టిట్యూట్ రోల్ చేసింది, షీఈ్ హిట్. అలా అని నేను ట్రై చేద్దాం అనుకున్నా. ఫస్ట్ కొంచెం మంచి రోల్స్ చేద్దాం డిఫరెంట్గా చేద్దాం. ఐఎమ్ నాట్ కన్ఫైన్డ్ టు పర్టికులర్ రోల్ అనేది నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వదలుచుకోలేదు. ఐ వాంట్ టు బి వర్సటైల్. డిఫరెంట్గా చేయాలి అనేది నా ఎయిమ్, గోల్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అందరూ ఎవరైనా వస్తే ఇప్పుడు చెల్లి రోల్కో, అక్క రోల్కో, వదిన రోల్కో ఫిక్స్ అయిపోతారు. నాకు అలా ఇష్టం లేదు. ఒక పర్టికులర్ రోల్లో నేను ఫిక్స్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నా హిట్ 2 తర్వాత కూడా నాకు అంటే లైక్ మామ మశ్చంద్ర వీటి తర్వాత కూడా నాకు చాలా అంటే లైక్ ఇలాంటి ఫ్యామిలీలో ఉండే రోల్స్, బ్యాక్గ్రౌండ్లో ఉండే రోల్స్, అలా అంటే లైక్ ఫుల్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు హీరోకి అక్క రోలో, వదిన రోలో అలా రోల్స్ చాలా వచ్చాయి. బట్ దాంట్లో ఏంటి డిఫరెంట్? నించోవడమే కదా, ఏంది డిఫరెన్స్?
కొంచెం అని అట్లీస్ట్ గెటప్ అన్నా చేంజ్ చేయాలి కదా నేను, అదే చీర అదే దాంట్లో ఎన్నిసార్లు అని చేస్తావు. సో అలా కూడా నేను చాలా యాక్సెప్ట్ చేయలేదు. ఇట్స్ మై మిస్టేక్ అనో లేకపోతే బట్ ఐ డోంట్ నో, బట్ ఐ వాంట్ టు డూ డిఫరెంట్లీ. వర్సిటాలిటీ కొంచెం కనిపిస్తేనే కదా ఓకే అమ్మాయి ఉంది, నీల రమణ ఉంది, షీ కెన్ డూ ఇట్ అని అనిపిస్తుంది ఎవరికైనా. అగైన్ ఒకసారి ఇప్పుడు నువ్వు సినిమాలు ట్రై చేస్తున్నావు, దాంతోపాటు ఫ్యామిలీని రన్ చేస్తున్నావు. మమ్మీకి ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందంటే లైక్ ఆవిడ హాస్పిటలైజ్ అయిందా, ఇంట్లో ఉంటుందా? వీ టుక్ హర్ హోమ్, అంటే ఆల్మోస్ట్ అప్పుడే 1.5 year అయింది, ఇంటికి తీసుకొచ్చేసాం. బేసికలీ వీఆర్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి ఇక్కడికి మమ్మీ ట్రీట్మెంట్ కోసమే షిఫ్ట్ అయిపోయాం. ఎందుకంటే నేను ఇప్పుడు మూవీస్ కోసం అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడే షూట్స్ మ్యాక్సిమం షూట్స్ ఇక్కడే ఉంటాయి, రామోజీ ఫిలిం సిటీలోనూ అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ ఉంటాయి. సో మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేయచ్చు, సో దట్ ఐ కెన్ స్టే అట్లీస్ట్ అట్ నైట్ విత్ మామ్. సో ఆ ఉద్దేశంతో మేము ఏం చేసామంటే అనంతపూర్ నుంచి మమ్మీని తీసుకొచ్చేసాం హైదరాబాద్కి. ఆల్మోస్ట్ 6 months అవుతుంది హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి. ఓకే. సో మమ్మీని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ షూట్స్ చేసుకుంటూ, అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్ ఆల్సో. సో మల్టీ టాస్కింగ్ చేద్దామని అన్నిట్లోకి దూకుదామని. సో హిట్ 2 తర్వాత ఏమైనా నువ్వు అన్నావు కదా ఎప్పుడు నేను అడగలేదు ఎవరిని, అవే వచ్చేవి రోల్స్ అన్ని అవన్నీ. అడిగిన సిచ్యువేషన్స్ ఏమైనా రావాల్సి వచ్చిందా, అడగాల్సిన టైం ఏమైనా వచ్చిందా, ఆడిషన్ ఇవ్వాల్సిన టైమ్స్ ఏమైనా వచ్చాయి అసలు? ఎప్పుడైనా వెళ్ళి నాకు ఛాన్స్ కావాలి? నేను ఇంకా ట్రై చేయలేదు. ఎందుకలా? ఏమో ఇంకా ట్రై చేయలేదు. వెళ్ళి అనుకుంటున్నాను, అందరి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ప్రొఫైల్ ఇద్దామని అనుకుంటున్నాను, బట్ సంహౌ ఎక్కడో ఆగిపోతున్నాను. ఇప్పుడు ఎవరైతే నీకు ఒక టైంలో మంచి మంచి రోల్స్ ఆఫర్ చేశారో మదర్ వల్ల అప్పుడు వెళ్ళడం కుదరలేదు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేరే ప్రాజెక్ట్స్ చేసినా కలవాలి, మొదలు పెట్టాలి. వచ్చి 5 నెలలు అయింది. సో ఈ గ్యాప్ లో నాకు ఈ 3 movies స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ వారాహి కూడా సెకండ్ షెడ్యూల్ అయిపోయింది, అండ్ కూర్మనాయక్ కూడా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సో అవి స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి. సో స్లోగా స్టార్ట్ చేస్తున్నాను, అందరికి కలిసి ప్రొఫైల్ ఇచ్చి. సో ఇట్స్ హ్యాపెనింగ్. నీలా నీకు ఈ ఫీల్డ్ లో ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి? I faced all kind of situations, but I preferred only proper way. సో ఏంటి అంటే ఫస్ట్ నాకు మూవీ అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు సే ద బ్యానర్స్ అండ్ ఆల్, బట్ ఇట్స్ అ బిగ్ బ్యానర్. డైరెక్టర్ డిబట్ అంటే అది మొన్ననే రిలీజ్ అయింది. అది ఏంటంటే మూవీ నేను ఫ్రెండ్ రోల్ చేశాను, ఫ్రెండ్ రోల్ అని తీసుకున్నారు. దెర్ వాజ్ లాట్ ఆఫ్ డైలాగ్ సీన్స్ కూడా ఉన్నాయి, హీరో హీరోయిన్తోనూ ఉండే. పెద్ద డైరెక్టర్ అయినా లేదు, చిన్న డైరెక్టరే, బట్ బ్యానర్ ఇస్ అ బిగ్ బ్యానర్. సో అది నేను ఫస్ట్ షూట్కి వెళ్ళాను. హిట్ 2 తర్వాత, హిట్ 2 ఆల్మోస్ట్ సేమ్ టైంలోనే జరిగింది అది. సో వెళ్ళాను, ఫస్ట్ డే షూట్కి కూర్చున్నాను. డైరెక్టర్ వాజ్ ఫ్రెండ్లీ, బట్ ఫస్ట్ డే నేను షూటింగ్ మార్నింగ్ కూర్చున్నాను, సాయంత్రం వరకు ఫస్ట్ డేనే నాకు సాంగ్ షూట్ చేశారు. దెర్ వాజ్ ఒక 2-3 scenes తీశారు. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం నాకు ఒక కాల్ వచ్చింది, వై కాంట్ వీ గో ఫర్ ఎ లాంగ్ డ్రైవ్ అని అడిగారు. సో ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. లంచ్ డిన్నర్ ఈజ్ ఓకే, లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ కాఫీ ఈజ్ ఓకే, ఐఎమ్ నాట్ కమింగ్ ఫర్ లాంగ్ డ్రైవ్ అని నేను చెప్పేశాను. సో నెక్స్ట్ డే నేను మార్నింగ్ సెట్కి వెళ్ళి రెడీ అయ్యి కూర్చున్నాను. కూర్చున్న వెంటనే ఆ రోజు నాకు సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి ఆ రోజు నాకు. మార్నింగ్ కూర్చోపెట్టిన వాళ్ళు సాయంత్రం 4 వరకు నన్ను సెట్స్లోనే కూర్చోపెట్టారు. ఇట్ వాజ్ చాలా ఎండ, ఏమీ లేదు. ఐ ఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ నా వెనకాల గొడుగు పట్టడానికి అంతా లేదు. ఇట్స్ న్యూ ప్లేస్ కదా. సో ఎండలో కూర్చున్నాను, రెడీ అయ్యి అలానే కూర్చున్నాను, ఆ రోజంతా కూర్చున్నాను. అగైన్ సాయంత్రం 5 o'clock వచ్చి సారీ అమ్మా ఈరోజు నీవి సీన్స్ లేవు అని అన్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం అన్న. నెక్స్ట్ డే అగైన్ ఐ గాట్ ద సేమ్ కాల్ అండ్ ద సేమ్ ఈవినింగ్, అండ్ నెక్స్ట్ ఈవినింగ్ సేమ్ కాల్. ఐ సెడ్ నో. నెక్స్ట్ డే వెళ్ళాను, నెక్స్ట్ డే కూడా సేమ్ జరిగింది. ఐ థాట్ ఓకే ఇట్స్ నాట్ వర్కింగ్. ఐ డైరెక్ట్లీ వెంట్ టు డైరెక్టర్ అండ్ సెడ్ సార్ ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్స్ నెవర్ గోనా వర్క్, నేను వర్క్ చేయను అని చెప్పి ఆ రోజు నేను వాకౌట్ అయిపోయాను. నాకు మళ్ళీ 4 months తర్వాత కాల్ చేశారు, ఇలా చేసావు కదా కొంచెం పార్ట్ ఉంది సాంగ్లో, ఇంకొంచెం మీరు చేస్తే అంటే ఎవరు హీరోయిన్తో డాన్స్ బిట్స్ ఉన్నాయి, మీ ఇద్దరు చేయాలి అని అన్నారు. సారీ సార్ నేను రాను. సో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీలో అదొక చిన్న బిట్ అట్లా నడుచుకుంటూ వచ్చేది ఒకటే ఉంటుంది, పీపుల్ కెన్ గ్రాబ్ ఇట్. చాలామంది అడిగారు, ఆ చిన్న పార్ట్కి కూడా నన్ను అడిగారు, ఎవరు కనిపించారు. ఓకే ఓకే ఓకే.
సో అది నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. సో అండ్ మామూలుగా అయితే కాస్టింగ్ కాల్స్ నుంచి నాకు డైరెక్ట్గా వస్తాయి మెసేజ్లు, మేడం కమిట్మెంట్ ఇస్తారా అని డైరెక్ట్గా అడుగుతారు. వెనైసేను అలా ఎలా అండి, మీరు సినిమా ఫీల్డ్లో మీరు లేకుండా ఎలా గడుస్తారో మేము చూస్తాం. అలా అన్న రైటర్ ఒక ఆయన ఉన్నాడు, నువ్వు సినిమాలో ఎలా వస్తావో నేను చూస్తాను, నువ్వు స్క్రీన్ మీద నువ్వు కనపడవు అని అన్నాడు ఒక ఆయన. కరెక్ట్ తిప్పి కొడితే ఒక 6 monthsలోనే నేను హిట్ రిలీజ్ అయింది. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ హిమ్, బట్ ఐ వాంట్ టు ఆన్సర్ బై దాట్ మూవీ. కనిపించదు, పెద్ద రైటర్, కనిపించవు, నేను బెట్టి కడతా అని అన్నారు. నువ్వు మంచి వేళ వెళ్తే నువ్వు ఎలా కనపడతావు అని అన్నారు. కనపడ్డాను, ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ ఒక్కసారైనా 70mm మీద నేను కనపడ్డాను. ఏం మాట్లాడాడు? బేసికలీ దే వాంటెడ్ కమిట్మెంట్. ఐ సెడ్ నో, ఐ డైరెక్ట్లీ సెడ్ నో, నేను చెయ్యను, నాకు అవసరం కూడా లేదు. ఐఎమ్ నాట్ అంటే చాలా ఎగబడి నేను కనిపించాల్సిందే స్క్రీన్ మీద అని నేను రాలేదు మూవీ ఇండస్ట్రీకి. నేను అలా అయితే రాలేదు. ఇట్స్ అ ప్యాషన్, చాలా ఇష్టం. స్క్రీన్ మీద కనిపిస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై క్యారెక్టర్ ఆర్ లైక్ వాట్ ఎవర్ ఇట్ మీన్. డైరెక్ట్గా చెప్పాను నేను చెయ్యను. ఆయన నాకు మెసేజ్, ఐ స్టిల్ హ్యావ్ దట్ మెసేజ్ పెట్టుకున్నాను నేను. నువ్వు ఎలా కనిపిస్తావో స్క్రీన్ మీద నేను చూస్తాను అని అన్నారు. అట్ ద సేమ్ టైం 6 months తర్వాత నేను కనిపించాను. అది కూడా మంచిగా హిట్ అయిన దాంట్లో, హిట్ 2లో. ఆ వీడియో పంపించాల్సింది. చూస్తారు కదా, ఫాలో అవుతుంటారు కదా. అంటే నిన్నే, అంటే లైక్ నువ్వు ఇప్పుడు ఫీల్డ్లోకి వస్తానే నిన్నే ఇలా అన్నారంటే, ఆయన పెద్ద రైటర్ అన్నావు కాబట్టి ఎంత మందికి ఆయన అలా చేసి ఉంటాడో ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే. బేసికలీ ఏమవుతుందంటే, అమ్మాయిలు డెస్పరేట్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు, పీపుల్ హూ ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ జస్ట్ స్క్రీన్ అపియరెన్స్ కోసం చేసే అమ్మాయిలు ఉన్నారు. బట్ ఇట్ నెవర్ వర్క్స్. ఒక్క దగ్గర ఆగిపోతారు. ఒక్కసారి ఎక్కడైనా మీరు ఏదైనా కమిట్మెంట్ ఏదైనా ఇచ్చారనుకో, అక్కడే ఆగిపోతారు. ఏది ఎదిగిపోతాం, ఏదో చేసిపోతాం అనేది ఏం ఉండదు. బేసిక్గా తెలియక ఓకే ఇది అయిపోతే మనకు వచ్చేస్తుంది చేసేయచ్చు అని అనుకుంటారు, కానీ ఏం ఉండదు. బద్నాం అవ్వడం తప్ప ఏమి ఉండదు. ఇండస్ట్రీ మొత్తం బద్నాం అయిపోతారు. ఒక దగ్గర దిగినాం అనుకో, ఇంకా అంతా మొత్తం ఇండస్ట్రీ అంతా తెలిసిపోతుంది. వై టు డూ దట్? అవసరం లేదు. ఎక్కడో ఒక చిన్న రోల్ అయినా వస్తుంది, నువ్వు మొత్తం కనిపించక్కర్లేదు. ఒక చిన్న రోల్స్ చేసుకో. నెగిటివ్ ఎలా అయితే పలానా అమ్మాయి నువ్వు చెప్పిందని మిగతా అందరికీ చెప్తారో, అది చేసినా సరే పలానా అమ్మాయి ఎలాంటిదని చెప్పేసి అందరికీ చెప్తారు. ఇప్పుడు బేసిక్గా నేను చేస్తున్నానంటే అనుకుంటారు, ఓ ఇచ్చేసి ఉంటుంది అందుకే రోల్స్ వస్తున్నాయి అని. నేను ఆపలేను, దేన్ని ఆపలేను. బట్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నా క్యారెక్టర్ ఏంటి, నా మెంటాలిటీ ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్. బట్ ఐ నెవర్ ప్రిఫర్ ఎనీ గర్ల్. ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళకైతే ఐ నెవర్ ప్రిఫర్. డోంట్ డూ దట్. అవసరం లేదు మీకు అది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, యంగ్ కొత్త డైరెక్టర్స్ ఉన్నారు, ప్యాషన్తో తీసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్ని సినిమాలు చిన్న సినిమాలు పెద్ద హిట్ అయిపోతున్నాయి. డూ దట్. ట్రావెల్ చేయండి, ఫ్రెండ్లీగా ఉండండి, వర్క్ అవుతుంది. 1 సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, పెద్ద రోల్ కాకపోతే చిన్న రోల్. హీరోయిన్ అవ్వాలని వస్తారు కదా లైఫ్ పెట్టుకొని అంబిషన్, అది వర్కౌట్ అవ్వదు బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఒక సినిమాతో ఆగిపోతారు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ ఐ అప్లైడ్ ఇట్ టు మై లైఫ్ అండ్ ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ. బేసికలీ హిట్ అవ్వడం వల్ల వర్క్ అవుతుంది అనుకుంటాను. లేకపోతే నాకు కూడా లేకపోతే నాకు కూడా చాలా ఎదురయ్యేదేమో. బట్ హిట్ అవ్వడం వల్ల ఐఎమ్ నాట్ ఫేసింగ్ దట్ మచ్ ఇష్యూస్ విత్ ఎనీవన్. నాతో అంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ వెరీ జెంటిల్మెన్స్. అంటే ఫస్ట్ శైలేష్ సార్ చేశాను, శైలేష్ సార్ తర్వాత హర్ష అమృతం, మామా మషీంద్ర అండ్ సుధీర్ గారు అని చాప్టర్ 1, తర్వాత సేద్యం చంద్రకాంత్ పసుపులేటి తెలిసిన అబ్బాయి, అండ్ గౌతమ్ అని ఇంకొక మూవీ, అది లీడ్ క్యారెక్టర్ చేశాను బట్ ఇట్స్ నాట్ యెట్ టు రిలీజ్. లీడ్గా చేశాను అందులో, అది క్రైమ్ థ్రిల్లర్. అండ్ ఇంకా మూవీస్ ఉన్నాయి, లగ్గం అని ప్రజోత్ అని చేశాను డైరెక్టర్. చాలా సపోర్టివ్ అండ్ రెస్పెక్టబుల్ పీపుల్ ఐ హ్యావ్ మెట్. నేను అందుకే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో నేను అంతకుముందు అవన్నీ పడినా కూడా, అంటే లైక్ ఇలాంటివి నాకు నోబడీ ఫోర్స్డ్ ఎనీథింగ్, బట్ అడగడానికైతే అడుగుతారు. బట్ నాకు పరిచయమైన డైరెక్టర్స్ కానీ, నాతో ఉన్న డైరెక్టర్స్ సర్కిల్ కానీ వెరీ జెంటిల్మెన్. ఐ డోంట్ నో హౌ దే ఆర్ విత్ అదర్ పీపుల్, బట్ వెరీ జెంటిల్మెన్. శేష్ చెప్పు, నవ్వొచ్చింది, బ్లష్ వచ్చింది. శేష్ గురించి ఏం చెప్పాలి, చాలా చెప్పొచ్చు కానీ ఏం చెప్పాలి. చెప్పు, అంటే తెలియని విషయాలు చెప్పు.
హౌ హీ హార్డ్ వర్కింగ్ పర్సన్, అది తెలిసిద్దే అందరికి. తెలుసా ఆయన స్క్రిప్టింగ్ బట్టి స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. తన మూవీ అవుట్పుట్ ఇండస్ట్రీకి తెలిసింది జనాలు తెలిసింది చెప్పద్దు, తెలియంది చెప్పు. చిన్నపిల్లల్లో ఉంటాడు, వెరీ చైల్డిష్ నేచర్ చాలా. ఓకే, శేష్ గారికి ఇప్పుడే నేను పంపిస్తాను cut చేసిన తర్వాత. అండ్ వీ నో హిమ్ అంటే లైక్ మా సిస్టర్కి ఫ్రెండ్ తను, సో ప్రీవియస్ నుంచి తెలుసు. బట్ అనుకోకుండా సెట్లో తెలియదు మేము ఉన్నాం మన హిట్టులో. ఈవెన్ మా గాయత్రి, మై సిస్టర్ గాయత్రి ఆల్సో డిడ్ దట్, అంటే సైకియాట్రిస్ట్ రోల్ చేసింది అందులో. ఓకే ఓకే, సో వాళ్ళిద్దరికి అసలు తెలియదు డైరెక్ట్. ఫ్యామిలీ మొత్తం సినిమాల్లోనే ఉన్నారు అయితే. అంటే తను లీడ్ కోసం ట్రై చేస్తుంది. ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అని తనకు కూడా మూవీ రిలీజ్ అవుతుంది. సో అంత డిబటన్సే. సో హీరో వచ్చేసి శ్రీనాథ్ మాగంటి. బేసిక్గా తను నాకు ముందు నుంచి యాక్చువల్గా మూవీ ఇండస్ట్రీకి రావాలనే కోరిక తనది. అన్ఫార్చునేట్లీ నేను దూరిపోయాను. బట్ స్క్రీన్ మీద మేమిద్దరు ఒకటేలాగా ఉంటామని అంటారు. అందుకు అలా కూడా మేమిద్దరు ఇప్పుడు ఇద్దరు ఎక్కడికి కలిసి వెళ్ళట్లేదు. నాకు వస్తే దానికి ఇద్దరు కలిసి వచ్చింది అనుకో పక్క పోని అంటారు. వద్దు ఒకేలాగా ఉన్నారు వద్దు. అలా నాకు 3 movies ఏమో లూజ్ అయ్యాను. మంచి మంచి క్యారెక్టర్స్, ఇద్దరు ఒకటేలాగా ఉంటాం. బట్ షీస్ లిటిల్ ఆన్ లీనర్ సైడ్ అండ్ చబ్బీ సైడ్. ఎవరిష్టం మీకు అంటే లైక్ మూవీస్ పరంగా? హీరోస్ నాకు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవి గారు అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఓకే, డైరెక్టర్? ఐ సే శైలేష్ సార్. యాక్ట్రెస్? అనుష్క. ఎనీ టైం? అనుష్క శెట్టి, ఎనీ టైం. డాన్స్? మాధురి దీక్షిత్ అంటే ఇష్టం. దాంట్లో కొంచెమైనా నేను చేస్తానో లేదో నాకు తెలియదు. ఫుడీ? మస్తు తింటా. అది ఒక 3 years నేను టార్చర్ పడిన సన్నగా అవ్వడానికి. తినాలి అన్న అంటే కనిపిస్తే తినేయడమే, ఏది దొరికితే అది తినేయడమే ఇప్పుడు కూడా. బట్ కొంచెం ఈ మధ్య సన్నగా మళ్ళీ సన్నగా ఆపుకోలేకపోతున్నాను. ఫుడ్ సన్నగా అవ్వమంటే ఎట్లుంటుంది కష్టం తెలిసిందే కదా అందరికీ.